సహజంగా సంతానం లేని దంపతులకు కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా తల్లిదండ్రులుగా అయ్యే అవకాశం కల్పిస్తోంది ఈవా ఐవీఎఫ్, ది కంప్లీట్ ఫర్టిలిటీ కేర్ సెంటర్. నమస్కారం, దిశ గాయత్రికి స్వాగతం. మహాలయ పక్షం అంటే పితృదేవతలకు చాలా ప్రీతికరమైన పక్షం. ఈ 15 రోజులకు కూడా పెద్దలకు, గతించిన పెద్దలకు తర్పణాలు వదులుతూ ఉంటారు. సో ఇలా చేయడం వల్ల వారి వంశక్షేమం కూడా బాగా ఉంటుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అయితే ఈ విషయం పైన మనతో మాట్లాడడానికి శివశాస్త్రి పంతులు గారు ఉన్నారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మ. చెప్పండి పంతులు గారు, మహాలయ పక్షం గురించి ఈ 15 రోజులు మాత్రమే ఎందుకు చేస్తూ ఉంటారు? ఓం శ్రీ గణేశ శారదః గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. ఓం మాతృభ్యో నమః, పితృభ్యో నమో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మరి ఈ 15 రోజులు కూడా మనము పితృపక్షాలు అంటాం. పితృ అంటే పూర్వీకులు, మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు. ఎవరైతే ఈ కాలంలో లేదో వాళ్ళని మనము పితృ అని అంటాము, పెద్దవాళ్ళని. అయితే పక్షాలు అంటే, పక్షం అంటే 15 రోజులు, అది అందరూ తెలిసిన విషయమే. అయితే పితృపక్షాలు అంటే ఈ 15 రోజులు కూడా మన యొక్క పెద్దలకు చేసుకోవడము. మనం దీన్ని మహాలయ పక్షాలు అని అంటాము, అదేవిధంగా పితృపక్షాలు అంటాము. ఎప్పుడైతే ఈ 15వ రోజు అమావాస్య వస్తుందో దానిని మనము మహాలయ అమావాస్య లేదంటే పెద్ద అమావాస అని చెప్పేసి కూడా వాడక భాషలో నడుస్తూ ఉంది. అయితే ఇవన్నీ కూడా మీరు అడిగినట్టుగా ఎందుకు చేయాలి అంటే, ఇది వరకు ఎవరైతే ఈ పితృపక్షాల కంటే ముందు ఈ సంవత్సరంలో శివైక్యం అయిపోయి ఉంటారో వారి యొక్క ఆత్మ అనేది కూడా స్వర్గానికి వెళ్ళకుండా ఇక్కడే తిరుగుతూ ఉంది లేదా నరకానికి వెళ్తుంది అని చెప్పేసి ఒక శాస్త్రవచనం ఉంది. కాబట్టి పితృపక్షాలలో మనం ఆ పెద్దలకు చేసుకున్నా లేదంటే వారి పేరు పైన దాన ధర్మాలు చేసుకున్నా కానీ ఆ పుణ్యం అనేది వాళ్ళకు లభించి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్పడం జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి మన ఈ పితృపక్షాలను చాలా విశేషంగా మరి మన హైందవ ధర్మంలో చాలా విశేషంగా చేసుకుంటాము. పితృపక్షాలకు ఏమైనా పూర్వకథ ఉందా గురుగారు? అమ్మ, దీనికి పూర్వకథ అంటే మన ఏంటంటే కర్ణుడు అంటే చాలామందికి తెలుసు. ఇప్పుడు కలికి సినిమాతో అందరూ తెలిసిపోయింది అది. ఈ కర్ణుడు ఏంటంటే మనకు చాలా దానకర్ణుడు. అందుకే మనము ఏదైనా ఎక్కువ దానాలు చేసినా కానీ నువ్వు దానకర్ణుడు అని చెప్పేసి అంటాము. ఈ యొక్క కర్ణుడు అన్ని రకాల దానాలు చేస్తాడు. వజ్ర వైడూర్యాలు, స్థలాలు, ఇండ్లు, ధనము, తర్వాత దాంతోపాటుగా బంగారము, ప్రతీది, చివరికి తన యొక్క రక్షణ అయిన కవచకుండలాన్ని కూడా దానం చేయడం జరుగుతుంది. అంత గొప్ప దానకర్ణుడు అన్నమాట ఆయన. అయితే ఈ యొక్క కర్ణుడు ఏంటంటే అన్ని దానాలు చేస్తాడు కానీ అన్నదానం చేయడం మర్చిపోతాడు. అన్నదానం చేయడం అనేది ఆయనకు అవకాశంగా రాదు కాబట్టి ఆయన చేయలేకపోయి కర్ణుడు కాలానంతరము చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళకుండా నరకానికి వెళ్ళే అవకాశాలు అధిక మొత్తంలో ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క ఇంద్రదేవుడు కర్ణుడి యొక్క తండ్రి చెప్పిన విధంగా, కర్ణుడి యొక్క తండ్రి చెప్పిన మాటలు విని ఒక అవకాశంగా ఆ యొక్క కర్ణుని ఏం చేస్తాడంటే భూమి మీదకి పంపిస్తాడు. ఆ భూమి మీదకి ఎప్పుడు వస్తాడంటే మనకు భాద్రపద బహుళ పాడ్యమి రోజు భూమి మీదకి వస్తాడు. వచ్చేసి వారి యొక్క స్నేహితులకు, అదేవిధంగా గురువులకు అర్చకులకు దాంతోపాటుగా బంధువులకు, పేదవారికి అందరికీ కూడా అన్నదానం చేస్తూ ఉంటాడు. ఆ అన్నదానం చేసి అలా 15 రోజులు భూమిపైనే ఉంటాడు. కర్ణుడు 15 రోజులు భూమిపైననే ఉండి అన్నదానము చేసి ఆ యొక్క అన్నదానం యొక్క పుణ్యం వల్ల ఆ యొక్క కర్ణుడు స్వర్గానికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి 15 రోజులు కూడా ఈ యొక్క పేదల పేరు పైన అంటే పెద్దల పేరు పైన పేదలకు అన్నదానం చేసుకున్నట్టయితే ఆ ఎవరైతే ఈ లోకంలో లేరో వారికి పుణ్యం లభిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ మహాలయ పక్షాన్ని 15 రోజులు మాత్రమే ఎందుకు చేస్తారు? అమ్మ, మనకెందుకంటే కర్ణుడు భూమిపైకి వచ్చినాక 15 రోజులు మాత్రమే ఉన్నాడు ఇక్కడ. 15 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. అయితే దానికి మనకి ఏమన్నారంటే అక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే కర్ణుడు ఇక్కడికి వచ్చి 15 రోజులు ఇక్కడే ఉండి ఈ 15 రోజులు మాత్రమే దాన ధర్మాలు చేసి ఆ ధర్మం ఆచరించి పేదవాళ్ళకు అన్నదానం చేసి గురువులకు అన్నదానం చేసి స్వర్గలోక ప్రాప్తి పొందాడు. కాబట్టి ఈ 15 రోజులు ఎవరైతే వారి యొక్క పూర్వీకుల పేర్ల పైన దాన ధర్మాలు చేస్తారో వారికి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలిగి ఎవరైతే ఈ యొక్క కాలగతిలో లేనివారు ఎవరైతే ఉంటారో వారికి ఆ పుణ్యం లభిస్తుంది అని చెప్పేసి శాస్త్ర ప్రమాణం ఉంది. అదేవిధంగా మన యొక్క హిందువులు కూడా దాన్ని ప్రగాఢంగా విశ్వసించి ఇప్పటికి కూడా దాన్ని ఆచారంగా చేస్తూ ఉన్నారు. ఈ 15 రోజుల్లో మాత్రమే పితృదేవతలకు పిండ ప్రదానం చేయాలా? ఎందుకు చేయాలి? అమ్మ, పిండ ప్రదానం అనేది ఏంటంటే అది
కొంతమంది చేస్తారు ఆనవాయితీగా ఉన్నవాళ్ళు, మరి కొంతమంది ఏంటంటే పిండ ప్రదానం అనేది కొంతమంది మాకు వంచన లేదు అని చెప్పేసి కొంతమంది కూడా చెయ్యరు. అయితే ఈ పిండ ప్రదానం చేసేవాళ్ళు ఎలాగంటే దాన్ని మనం తర్పణం అంటాం. పిండ ప్రదానము తర్పణము 2 రకాలుగా ఉంటుంది. అయితే ఈ యొక్క పితృపక్షాలలో ఏం చేస్తారంటే వారి యొక్క పూర్వీకుల పేరు పైన ఏమి చేస్తారంటే 15 రోజులలో వాళ్ళు వీలును బట్టి ఏదో ఒక రోజు పుణ్యక్షేత్రానికి వెళ్తారు. ముఖ్యంగా చాలా మట్టుకు అందరూ వెళ్ళేది ఎక్కడికంటే కాశీ వెళ్తారు. చాలా కాశీ తర్వాత మన గాన్గాపూర్ నది ఒడ్డున ఉన్న క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్న అర్చకులతోని మాట్లాడి వారితోని ఏం చేస్తారంటే వారి పేరు పైన 3 తరాలుగా తాత, ముత్తాత, వారి తాత అలా 3 తరాలుగా వాళ్ళ పేరు చెప్పుకొని సంకల్పం చెప్పుకొని ఆ యొక్క తర్పణాన్ని విడిచిపెడతా ఉంటారు. దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు తర్పణం విడిచిపెడతారో వీరు చేసిన పుణ్యం, ఈ యొక్క దాన ధర్మాలు చేసిన పుణ్యం ఏదైతే ఉందో అది తర్పణం ద్వారా వారి యొక్క పూర్వీకులకు చేరుకొని వారికి స్వర్గలోక ద్వారాల దగ్గరికి తీసుకువెళ్తుంది అని చెప్పేసి నమ్మకం. ఈ 15 రోజుల్లో ఏ దానాలు చేస్తే మంచిది? అమ్మ, ఈ 15 రోజుల్లో దానము ఇదే చేయాలని చెప్పేసి అయితే మనకు శాస్త్రం ఏం చెప్పలేదు. మనకు ముఖ్యంగా ఏంటంటే సాహిత్యాలు ఇస్తారు. దానంలోనే మనం ఏంటంటే సాహిత్యాలు చాలా ఇస్తారు. సాహిత్యం అంటే ఏంటంటే ఒక మనిషి ఒక రోజు తినడానికి ఏదైతే అవసరం ఉంటుందో, కూరగాయలు కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, బియ్యము, ఇలా ఏవైతే అవసరం ఉంటుందో అవన్నీ కూడా అర్చకుడికి దానంగా ఇస్తారు. దానం ఇచ్చేటప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మరి మా పూర్వీకుల యొక్క పేరు పైన దానం ఇస్తున్నామని చెప్పేసి సంకల్పం చెప్పుకొని అర్చకులు తీసుకోవడం జరుగుతుంది. ఒక అర్చకుడికి ఎలాగంటే దాంతోపాటుగా ఉట్టి బియ్యము, నిత్యావసర వస్తువులే కాకుండా కొద్దిపాటి ధనాన్ని కూడా వారి యొక్క స్తోమతకు తగ్గట్టుగా దక్షిణగా దానిపైన పెట్టేసి దానిని అర్చకులకు దానంగా ఇస్తారు. మరికొంతమంది ఏం చేస్తారంటే ఇంటిలోనే అన్నాన్ని అలా తయారు చేసుకొని అన్నము, వివిధ రకాల కూరలు అవి ఇవి తయారు చేసుకొని ఎక్కడైతే మనకు పేదవాళ్ళు ఉంటారో, ఒక పూట కూడా తిండి లేని వాళ్ళు ఎవరైతే మనకు బయట ఉంటారో వారికి వారి పేరు పైన దానంగా పంచుకుంటూ కూడా పోతూ ఉంటారు. ఏ విధంగా చేసినా దానం దానమే. ఇక్కడ అర్చకులకు ఇచ్చినా అదే పుణ్యం వస్తుంది, ఇంకా బయట పేదవాళ్ళకి ఇస్తే ఇంకా రెట్టింపు పుణ్యం వస్తుంది. ఏ విధంగా చేసుకున్నా కానీ ఆ యొక్క పుణ్యం అనేది వాళ్ళ పూర్వీకులకు రావడం జరుగుతుంది. మహాలయ పక్ష అమావాస్య వరకు పితృదేవతలకు ఏం చేస్తే బాగుంటుంది? అంటే వాళ్ళు శాంతిస్తారు. అమ్మ, పితృదేవతలకు శాంతి అన్నట్టు ఏముండదు. వారు ఏంటంటే పితృవులు, అంటే ఎప్పుడైతే వాళ్ళు ఈ లోకం నుంచి వెళ్ళిపోతారో అప్పుడు వాళ్ళని మనం ఏమంటామంటే దేవతలు అంటాం. అందుకే మనం దీన్ని కూడా ఇప్పుడు మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా వారి పేరు పైన మనం ఏమంటున్నామంటే పితృదేవతలు అని చెప్పేసి అంటున్నాం. వాళ్ళని ఏం చేస్తారంటే ఈ యొక్క పితృపక్షాల కంటే ముందు ఎవరైతే ఈ సంవత్సరంలో చనిపోయిన వాళ్ళు ఉంటారో వారి అందరినీ కూడా ఏం చేస్తారంటే పెదలలో కలుపుతామని చెప్పేసి వారి పూజ చేస్తారు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే తర్పణాలు అని చెప్పేసి విడిచిపెడతారు. ఆ నల్ల నువ్వులు ఏవైతే ఉంటాయో ఆ నల్ల నువ్వులతోని తర్పణంగా విడిచిపెట్టి దాని యొక్క ఎలాగైతే మనం దాన్ని విడిచిపెడతామో ఆ విడిచిపెట్టిన విధంగానే మనం చేసిన దాన ధర్మాల పుణ్యం అనేది పెద్దలకు వెళ్తుంది అని చెప్పేసి ప్రగాఢ నమ్మకము. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పక్షాలను ఎందుకు చేయాలి అంటే మనకు పూర్వకాలంలో కథ చెప్పినట్టయితే ఇందాక మీకు చెప్పిన విధంగా కర్ణుడు ఈ విధంగా చేసడం వల్లనే స్వర్గానికి వెళ్ళాడు, ఆ యొక్క పుణ్యం తీసుకొని స్వర్గానికి వెళ్ళాడని చెప్పేసి మనకు శాస్త్ర ప్రమాణం ఉంది. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు, ఈ లోకంలో ఉన్నవాళ్ళు ఈ యొక్క దాన ధర్మాలు చేసి తర్పణంగా విడిచిపెడితే ఆ యొక్క పుణ్యం వల్ల వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అని చెప్పేసి అందరూ కూడా నమ్ముతూ ఉంటారు, విశ్వసిస్తూ ఉంటారు. అందువల్ల ఈ పక్షాలలో మాత్రమే ముఖ్యంగా, మిగతా వాళ్ళు ఎప్పుడు చేసుకున్నా ఏం లేదు, పెద్దలకు చేయాలంటే పలానా రోజే చేయాలని ఏం లేదు, ఎప్పుడన్నా చేసుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క పక్షాలలో చేసుకోవడం వల్ల అధిక ఫలితం వస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్పడం జరుగుతుంది. తిల తర్పణం, శ్రాద్ధ కర్మలు ఏ విధంగా చేయాలి, అలాగే పెద్దలకు ఏ విధంగా చేస్తే ఇది సమర్పించినట్లు అవుతుంది పిండాన్ని? అమ్మ, ఏదైతే మీరు చెప్పారు ఇందాక దాన్ని మనం ఏమంటామంటే తర్పణం అంటాం, తిల తర్పణం అంటాం. తిల అంటే ఏంటంటే మనం సంస్కృతంలో తిలాలు అంటాము. తిల అంటే ఏంటంటే నువ్వులు అన్నమాట. ఆ యొక్క నువ్వులను ఏం చేస్తారంటే మనకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో ఆచారంగా ఉంటుంది, ఒక్కొక్క దాంట్లో ఒక్కోలాగా చేస్తారు. మనం ఇలాగ చేయాలని చెప్పలేము. అయితే ఎప్పుడు చేసినా కానీ ఏంటంటే ఆ యొక్క నల్ల నువ్వులని ఈ బొటనవేలుకు అద్దుకొని ఇలా వాటర్ పోసుకుంటూ విడిపిస్తూ ఉంటారు. అక్కడ ఉన్న అర్చకులు అయ్యగారు ఇలా వాటర్ పోసుకుంటూ విడిపిస్తూ ఉంటారు. దానిలో చాలా రకాల ప్రాసెస్లు ఉన్నాయి, అందులో కూడా వివిధ రకాలుగా చేసుకోవచ్చు. ఎవరి అలవాటు తగ్గట్టుగా, ఎవరి యొక్క ఆచారం తగ్గట్టుగా వాళ్ళు చేసుకొని దాన్ని విడిచిపెడతా ఉంటారు. ఆ తర్పణం విడిచిపెట్టిన తర్వాత ఒకవేళ పిండ ప్రదానం చేసుకునేవారైతే ఆ పిండాలను తీసుకువెళ్ళి కాకులకు పెట్టడం కానివ్వండి, లేదంటే నదిలో కలపడం కానివ్వండి, ఎవరి అనుకూలకు తగ్గట్టుగా ఎవరికి ఏ విధంగా అనుకూలంగా ఉంటే ఆ విధంగా చేసుకుంటూ ఉంటారు. తిల తర్పణం కానివ్వండి, శ్రాద్ధ కర్మలు కానివ్వండి, ఏ ప్రదేశంలో నిర్వహిస్తే మంచిది? అమ్మ, మనకు శాస్త్రం చెప్పినట్టుగా మీరు అడిగినట్టుగా తిల తర్పణము లేదంటే మన శారద కర్మ పిండ ప్రదానాలు
ఇవన్నీ కూడా ఎప్పుడైనా ఏంటంటే నది ఒడ్డున చేసుకుంటే చాలా మంచిది. మనకు శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే ఎక్కడైతే తర్పణాలు విడిచిపెడతారో ఆ యొక్క క్షేత్రానికి విశేషం చాలా ఉంటుంది. ఎక్కడైతే ఏ క్షేత్రంలో మనం తర్పణాలు విడిచిపెడతా ఉంటామో ఆ యొక్క క్షేత్రానికి చాలా విశేషం ఉంటుంది, చాలా వైభవం ఉంటుందని చెప్పేసి కూడా మనకు శాస్త్రం చెప్పడం జరిగింది. ఇవి ఏంటంటే విడిచిపెట్టిన తర్వాత ఖచ్చితంగా మనకి ఏంటంటే స్నానం చేయడము, అదేవిధంగా మళ్ళీ ఏంటంటే మన నదిలో స్నానం చేయడము, దాంతోపాటుగా ఈ యొక్క పిండాన్ని తీసుకువెళ్ళి కాకులకు పెట్టడము లేదా నదిలో విడిచిపెట్టడము ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఏంటంటే నది ఒడ్డున చేసుకున్నట్టయితే వాళ్ళకు ఎక్కువ పని ఉండదు. అదే ఒడ్డున చేసుకుంటారు, విడిచిపెడతారు, తీసుకెళ్ళి నదిలో విడిచిపెట్టి స్నానాలు చేసుకొని వచ్చేస్తారు. ఇంట్లో చేసుకున్నా కానీ అది మళ్ళీ తీసుకువెళ్ళి ఒక నదిలో పారవేయవలసిందే. ఇంట్లో చేసుకున్నా అది మొత్తం తీసుకువెళ్ళి మళ్ళీ నదిలో పారవేయాలి. కాబట్టి అయినంత మట్టుకు ఏంటంటే దేవాలయంలో చేసింది ఉత్తమం, నది ఒడ్డున ఉన్న దేవాలయంలో చేసిన ఉత్తమం. అందుకే ఇప్పుడు చూడండి 15 రోజులు కూడా చాలామంది కూడా నది ఒడ్డున ఉన్న దేవాలయానికి వెళ్తారు. ఇక్కడ మన నియర్ బైలో దగ్గరలో చూసుకున్నట్టయితే ఏడుపాయల, లేదంటే గాన్గాపూర్, తర్వాత కాశీ, ఇక్కడ మన ఇంటి మెదక్ దగ్గర చిటుకులు అని చెప్పేసి ఉంటుంది. అక్కడ ఈ యొక్క ప్రాంతాలలో అనేది ప్రవహించే నది ఉంది. కాబట్టి చాలా మట్టుకు అందరూ కూడా నది ఒడ్డుకు వెళ్ళి అక్కడ ఈ యొక్క తర్పణాలు కానివ్వండి, పిండ ప్రదానాలు కానివ్వండి చేసుకొని వాళ్ళ యొక్క పూర్వీకులకు స్వర్గలోక ప్రాప్తి కలిగించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మహాలయ పక్ష 15 రోజుల్లో చేయవలసినవి, చేయకూడని పనులు ఏంటి గురుగారు? అమ్మ ఏంటంటే మనం ఈ 15 రోజులు కూడా శుభ కార్యక్రమాలు నిషిద్ధం. ఎందుకంటే అందరం కూడా పూర్వీకులకు చేసుకునే పనులను ఉంటాం కాబట్టి శుభ కార్యక్రమాలు చేయడం అనేది నిషిద్ధము. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే గృహప్రవేశాలు, వివాహాలు, తర్వాత నిశ్చితార్థాలు అంటే ఎంగేజ్మెంట్స్, నిశ్చితార్థాలు ఇవి అన్నిటి చేయడం అనేది కొద్దిపాటికి నిషిద్ధం. ఇవి ఈ 15 రోజులు ఏంటంటే శాంతులు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. మామూలుగా జననకాల నక్షత్ర శాంతి కానివ్వండి, ఉదక శాంతి కానివ్వండి, లేదంటే కుజదోష శాంతులు కానివ్వండి, ఇవి ఏమైనా ఉన్నట్టుంటే శాంతి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే శాంతికి ఈ రోజే చేయాలి, పలానా నెలలోనే చేయాలి, పలానా పక్షంలో చేయాలని చెప్పేసి ఎక్కడా లేదు. వాళ్ళ వీలును బట్టి ఆ యొక్క శాంతి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కాకపోతే ఈ పక్షాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా శుభ కార్యక్రమాలు చేయడం అనేది కూడా పూర్వకాలం నుంచి కూడా ఆచారంగా లేదు. కాబట్టి ఇప్పుడు కూడా చేయకపోవడమే చాలా మంచిది. తర్పణాలు ఖచ్చితంగా విడిచిపెట్టాలా? విడిచిపెట్టకపోతే ఏం జరుగుతుంది? అమ్మ మనకు శాస్త్ర ప్రమాణంగా తర్పణం అంటే కేవలము ఈ యొక్క శారద కర్మల్లోనే కాదు, ఒక ఉపాసన చేసేటప్పుడు కూడా ఇప్పుడు మనకు బయట చాలామంది ఉంటారు. ఎలాగంటే మనకు చండీ ఉపాసకులు, దుర్గా ఉపాసకులు, కాళీ ఉపాసకులు, దత్తాత్రేయ స్వామి ఉపాసకులు, ఈ ఉపాసన చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఉపాసనకి ఎలాగంటే ఇప్పుడు ఉదాహరణ నేను చండీ చేస్తాను. నాకు చండీ ఏంటంటే 1,50,000 జపం అయితేనే నాకు ఆ యొక్క మంత్రం సిద్ధిస్తుంది. నేను ఆ 1,50,000 జపం చేసిన తరువాత దశాంశ హోమం చేయాలి. హోమం చేసి తర్పణం విడిచిపెట్టాలి. తర్పణం విడిచిపెడితేనే నాకు ఆ యొక్క మంత్రం సిద్ధిస్తుంది, అమ్మవారి యొక్క అనుగ్రహం నా పైన కలుగుతుంది. కాబట్టి ఈ తర్పణం అనేది ఎప్పుడైతే మనం విడిచిపెడతామో అప్పుడే దాని యొక్క ఫలితం వస్తుంది మనకు. ఈ వైదికం ప్రకారంగా ఏంటంటే తర్పణం విడిచిపెట్టడం వల్లనే మనం ఏదైతే సాధన చేస్తామో, ఏదైతే పని చేస్తామో దాని యొక్క ఫలితం అనేది మనకు ఫుల్ ఫ్లెడ్జ్గా వస్తుంది. కాబట్టి ఈ పిండ ప్రదానాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ పితృపక్షాలలో ఇవన్నీ దానాలు చేయడం కూడా, ఈ దానాలు ఇవన్నీ చేసిన తరువాత ఖచ్చితంగా వీళ్ళు తర్పణం విడిచిపెడితేనే ఆ యొక్క ఫలితం అనేది వస్తుంది. ఒకవేళ లేదు నేను దానం చేసిన ఊరుకుంటానంటే కొద్దిపాటి ఫలితం వస్తుంది, ఫలితం రాకుండా ఎక్కడికి పోదు, కొద్దిపాటిగా ఫలితం వస్తుంది. కానీ మీకు తర్పణం విడిచిపెడితేనే ఏమవుతుందంటే, విడిచిపెట్టడం అంటే మనం చేసిన పుణ్యాన్ని కిందికి విడిచిపెట్టడం. మనం చేసిన పుణ్యం విడిచిపెడితేనే ఎవరైతే మన పూర్వీకులు అక్కడ పైన ద్వారం దగ్గర ఆగిపోయారో, స్వర్గలోక ప్రాప్తికి అడ్డంగా ఉన్నారో, ఆ ద్వారం అడ్డంగా ఉండి వాళ్ళని ఆపేసిందో, ఈ పుణ్యం ఇక్కడ విడిచిపెడితే ఈ పుణ్యం అనేది వెళ్ళి వారి ద్వారా ఏమవుతుందంటే ఆ ద్వారాలు అనేది తెరుచుకొని వాళ్ళు మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. మహాలయ పక్షాల గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.